హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. మనము ఇన్ని రోజులుగా మేల్మలైన రంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క గుడిలో జరిగినటువంటి శివరాత్రి సంబరాలు తర్వాత మాఘబహుళ అమావాస్య అంటే శివరాత్రి మరుసటి రోజు వచ్చినటువంటి అమావాస్య రోజున ఎటువంటి కార్యక్రమాలు అనేది జరిగినాయనేసి నేను ప్రీవియస్ వీడియోస్లో మీకైతే అందించాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఛానల్లో వెళ్ళి తప్పకుండా చూసి మంచి లైక్ అయితే ఇవ్వండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే అమ్మవారికి అలంకారం కోసం అనేసి అంటే అమ్మవారి వేషధారణ కోసం అనేసి కిరీటము, పట్టుచీర, గాజులు, ఇంకా పూల దండలు, ఇంకా కాళికమ్మ వేషం కాబట్టి పుర్రెలమాల ఇలాంటివి అన్నీ అంటే ఒరిజినల్ కాదు పుర్రెలమాల, అది బొమ్మ పుర్రెలమాల అనమాట. సో దాన్ని అయితే తీసుకెళ్తూ ఉన్నాను వేషధారణ అనేది వేయడానికి కోసం అనేసి. ఇక్కడైతే వేషధారణ అనేది వేసి తీసుకొని వస్తున్నాము. బట్ అయితే అక్కడ మనమైతే అమ్మవారిని ముసుగు వేసి తీసుకొని వస్తామన్నమాట. డైరెక్ట్గా అలంకారం తర్వాత డైరెక్ట్గా తీసుకొని రాకూడదు. సో ముసుగు వేసి అయితే తీసుకొని వచ్చి పూజ అనేది మహాకుంభ పూజ అనేది జరిపించామన్నమాట. అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, భక్తులందరూ చాలా మంచిగా అయితే వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు. ఇంకా వారు పసుపు కుంకుమ చీరలతోటి అమ్మవారికి పూజ అనేది జరిపించారు. మహాకుంభ పూజ జరిపించిన తర్వాత అయితే అమ్మవారికి నైవేద్యంగా అంటే మహాకుంభానికి అనేసి చేసినటువంటి అన్ని రకాలను ఇక్కడైతే భక్తులందరికీ వచ్చినటువంటి వాళ్ళకందరికీ అన్నదానం అనేది చేయడం జరిగింది. అక్కడైతే నేను కుంభం అనేది సరిగ్గా కవర్ చేయలేదండి. నేను గగన్ దగ్గర ఇచ్చాను కెమెరా. సో ఆ అబ్బాయికి సరిగ్గా తెలియదు అన్నమాట తీయడం అనేది. సో అందువల్ల అది నేను కవర్ చేయలేకపోయాను. అప్పుడప్పుడు మధ్యలో చూపించాను అనమాట. అమ్మవారి కుంభపూజకాన్ని చేసినటువంటి పదార్థాలు ఏమిటంటే కుష్క, షేర్వా అంటే మటన్ షేర్వా చేపించాము. ఆ తర్వాత చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, వైట్ రైస్, ఇంకా రసం అనేది పెట్టిపించామన్నమాట. సో ఇది కోడిగుడ్లు అమ్మవారికి కుంభం పూజకు అనేసి చేపించాము. తర్వాత నెత్తాళ్ళు అంటే ఎండు చేపలు అన్నమాట. సో వాటిని కూడా అమ్మవారి కుంభ పూజకు అనేసి చేపించాము. ఇక్కడైతే భక్తులందరికీ కుష్క, ఇంకా మటన్ షేర్వా, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, తర్వాత వైట్ రైస్ అండ్ రసంతో అన్నదానం అనేది జరిపించడం జరిగిందనమాట. ఇక ఈ విధంగా అయితే అమ్మవారి యొక్క పూజ అనేది మధ్యాహ్నము మహాకుంభ పూజ అనేది చాలా మంచిగా జరిగింది. ఆ తర్వాత అన్నదానం కూడా చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. భక్తులందరూ అన్నదానంలో పాల్గొన్నారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూద్దాము. సో గైస్ చూసారు కదండి, అన్నదాన కార్యక్రమం అనేది ఈ విధంగా జరిగిందనమాట. నేనైతే 5-6 బంతులు అయితే నేను వీడియో కవర్ చేశాను. ఆ తర్వాత అయితే నాకు టైం లేదనమాట. ఇంకా భక్తులు ఎక్కువగా రావడం వల్ల వాళ్ళకు టైమింగ్ మిస్ అవుతుంది, ఇంకా లేట్ అయిపోతుంది. సో అందుకనేసి నేను వీడియో అనేది కవర్ చేయలేదు. ఆ తర్వాత అయితే బయట ఇప్పుడు మీరు చూసారు కదా, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం అనేది ఊరేగింపు కోసం అనేసి అలంకారం అనేది జరిగింది. ఆ తర్వాత అయితే ఒకవైపు అమ్మవారికి లోపల మూల విగ్రహానికి పూజలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అయితే నైట్ అయిపోయిందనమాట. సో అప్పుడైతే మనము ఊరేగింపుకు అనేసి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం అనేది సింపుల్గా అయితే ప్రతిసారి మామూలుగా మనమైతే జరబరాలు జెప్సీ తోటి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా అలంకారం అనేది చేసేవాళ్ళము. బట్ అయితే ఈసారి ఏం చేసామంటే ఫ్రేమ్ పెట్టి మామూలుగా ఇప్పుడు మనము రెగ్యులర్గా ఉన్నటువంటి ఫంక్షన్స్లో చూస్తూ ఉన్నాం కదా, మంచిగా క్లాత్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టి దాని తర్వాత బంతిపూలతోటి తర్వాత వాటికి గంటలతోటి డిజైన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఆ డిజైన్ అనేది మనం పెడదాము అనేసి అయితే ఈసారి మనము ఈ విధంగా చేయడం జరిగిందనమాట. అండ్
ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే అమ్మవారి యొక్క విగ్రహం వెనకాల కూడా సేమ్ ఇదే మాదిరి మనము జరబరాలు జెప్సీ అండ్ డెకరేషన్ ఆకులతోటి తర్వాత ఆస్పాస్ అని చెప్తారనమాట. అదో రకం డెకరేషన్ ఆకులు అనమాట. సో వాటితోటైతే మనము డెకరేషన్ అనేది చేసాము. అలంకారం అనేది ఆ విధంగా చేసామన్నమాట. అమ్మవారి మెడలో అయితే తామర పూలు జెప్సీ తోటి మాల అనేది వేసాము. ఇలా సింపుల్గా అయితే అమ్మవారి యొక్క మూల విగ్రహానికి అలంకారం అనేది పూర్తి చేయడం అయితే జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసి అయితే మంచి లైక్ అయితే చేయండి. ఆ తర్వాత ఎవరైనా చూడని వారు ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు మన నోటిఫికేషన్స్ వస్తాయి. షార్ట్ వీడియోస్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, ఓపెన్ చేసి చూసి నచ్చినట్లయితే ఒక మంచి లైక్ అయితే ఇవ్వండి. అమ్మవారి ఊరేగింపుకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు తప్పక అందజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.